ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. వైసీపీ ఓటమి తర్వాత రాజీనామాల పర్వం నడుస్తోంది. ఇప్పటి వరకు 20 మందికి పైగా తమ పదవులకు రాజీనామా చేశారు. టీడీపీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి కూడా నిన్నే రాజీనామా చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఇంతవరకు ఎంతమంది రాజీనామా చేశారు? చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రభుత్వ సలహాదారులు దాదాపుగా 146 మంది పైగా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీరందరికి సంబంధించి కూడా ఒక్కొక్కరుగా ఇప్పటికే రాజీనామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం రాజీనామా చేశారు. అలాగే ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ సంబంధించి కూడా ప్రేమచంద్రారెడ్డి ఇందాక రాజీనామా చేయడం జరిగింది. తాజాగా ప్రభుత్వ సలహాదారులు అలాగే అత్యంత కీలకమైన పాత్ర పోషించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత అదే స్థాయిలో కీలకమైన పాత్రని సజ్జల రామకృష్ణారెడ్డి పోషించిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అదే సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించిన పరిస్థితి గత 5 సంవత్సరాల కాలంగా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నెంబర్ 2గా సజ్జల చలామణారు. ప్రస్తుతం ఆయన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటుగా మిగిలిన సలహాదారులకు సంబంధించి కూడా దాదాపుగా 20 మంది వరకు కూడా ఈ రోజు రాజీనామా చేసినట్టు తెలుస్తా ఉంది. మిగిలిన వారంతా కూడా రేపు ఎల్లుండిలో రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తా ఉండండి. అటు ఏపీసీఐడి చీఫ్ సంజయ్ కూడా తన సెలవును రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అటు ప్రభుత్వం మారుతున్న సమయంలో ఈ సెలవు తీసుకోవడంపై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ నేపథ్యంలో కూడా తన సెలవును రద్దు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు సంజయ్ సెలవుపై విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రతిపాదనను వెనక్కు తీసుకోవడం పైన కూడా ఆసక్తికర చర్చ కూడా మొదలవుతోంది. దీనికి గల కారణాలేంటి? కనుక ఇటీవల కాలంలో సిఐడి చీఫ్ ఏదైతే చంద్రబాబు అరెస్టు సమయంలో జరిగిన పరిణామాలకు సంబంధించి అక్రమంగా కేసులు బనాయించి లేనిపోని వివరాలు సేకరించి తప్పుడు కేసు పెట్టారనేది టీడీపీ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణ నేపథ్యంలోనే ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా సిఐడికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఆ డేటా కూడా మొత్తం సేకరించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఏదైతే టీడీపీకి సంబంధించి ఇంకా ప్రభుత్వం బాధ్యతను స్వీకరించలేదు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సచివాలయానికి సంబంధించి ఐటీ శాఖని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలో తీసుకుని ఫైళ్లంతా కూడా సోదాలు చేయటం అలాగే ఎటువంటి డేటా బయటకు వెళ్లకుండా చూస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో సిఐడి చీఫ్ సంబంధించి కూడా ఇటు లోకేష్ చంద్రబాబుపై కూడా దాదాపుగా 6 కేసులు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతనికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా ఆయన నిన్న మధ్యాహ్నం కూడా సిఎస్ కి సెలవు కావాలని చెప్పి కోరటం జరిగింది. అయితే ఆయన సెలవు కూడా వెంటనే మంజూరు చేసిన పరిస్థితి. కానీ ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారిన తర్వాత అనేకమైన విమర్శలు రావటం అలాగే సిఎస్ కు సంబంధించి కూడా ఉదయం చంద్రబాబు సిఎస్ తో భేటీ అయిన నేపథ్యంలో వాళ్ళు ఆసక్తికర అంశాలు ఈ మధ్య చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే సిఐడి చీఫ్ సెలవు రద్దు చేసుకోవాలని చెప్పి కూడా సూచన చేసినట్టు తెలుస్తాం. దానిలో భాగంగా ఆయన ప్రస్తుతానికైతే సెలవుని వాయిదా వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.